ఏదో మావిగన్ అని చెప్పేసి మనందరం కూడా ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా తుగ్లక్ అని పేరు విన్నాం తప్పితే తుగ్లక్ చేష్టలు ఏ విధంగా ఉంటాయో ఎవరు కూడా చూడాల. కానీ ఈ తరానికి ఆ అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిగిల్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ఆలోచన కానీ బాధ్యత కానీ ఉందా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఎంతసేపు తను చెప్పిన దానినే ప్రజలు ఆమోదించాలి, కార్యకర్తలు ఆమోదించాలి అనే ఒక మూర్ఖత్వపు ఆలోచన తప్పితే నువ్వు చేసే ఆలోచనలో తప్పు ఉందా లేదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించుకుంటారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఇది కేవలం అమరావతి అనేది కేవలం రాజధాని మాత్రమే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించినప్పుడు అన్యాయంగా అక్రమంగా రోడ్డు మీద నిలబెట్టినట్లు ఒక రాజధాని లేకోకుండా మనల్ని విభజించేశారు. ఆ సందర్భంలో నేను అప్పుడు కూడా మంత్రిగా ఉన్నాను. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా అసలు రాజధాని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఆలోచన, ఇటువంటి ఆలోచన లేదని చెప్పేసి మనం చేస్తాను. ఆనాటి నాయకులందరూ కూడా ఎక్కడ 10,000 ఎకరాలు ఖాళీగా ఉంటుందా, లేదా ఎక్కడ ఫారెస్ట్ భూమిని తీసుకుని ఫారెస్ట్ నరికేసేసి మనం రాజధాని నిర్మిద్దామని ఆలోచించారు తప్పితే ఎన్ని లక్షల కోట్లు కావాలి, ఎన్ని వేల కోట్లు కావాలని ఆలోచించారు తప్పితే ఈ విధంగా రైతుల్ని ఒప్పించి రైతులకు కూడా లాభం జరిగేటట్టు, ప్రజలకు కూడా లాభం జరిగేటట్టు మనం భూమి తీసుకుని, అంటే ల్యాండ్ పూలింగ్ అనే విధానం గురించి కనీస అవగాహన లేదు ఆనాటి రాజకీయ నాయకులకి కనుక అని నేను స్పష్టంగా చెప్పగలను నేను.